గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. డీటెయిల్స్ చూస్తే మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్నా ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత ఫడ్నవీస్ కు మరోసారి సీఎం పీఠం దక్కనుందని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై మహాయుతి నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ రాత్రిలోపు కొత్త ముఖ్యమంత్రి పేరుని మహాయుతి నేతలు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం ఎవరన్నా ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత ఫడ్నవీస్ కు మరోసారి సీఎం పీఠం దక్కనుందని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై మహాయుతి నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ రాత్రిలోపు కొత్త ముఖ్యమంత్రి పేరుని మహాయుతి నేతలు ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరైనా ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడి 4-5 రోజులు కావాల్సినప్పటికీ ఇప్పటికీ ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇంకా ఒక స్పష్టత రాలేకపోతుంది. సో దీనికి సంబంధించి కేంద్ర బీజేపీ నాయకత్వం మల్లగులాలు పడుతుంది. మహారాష్ట్ర రాజకీయాలపై ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ నిన్న ఢిల్లీలో అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం నెలకొంది. సో ఈ భేటీలో ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గ కేటాయింపులపైన చర్చ జరిగిన సమాచారం. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు దాదాపు ఖరారైనట్లు వస్తుంది. దీనికి సంబంధించి ఇవాళ రేపు పేరు కూడా బయటికి వెలువడే అవకాశం ఉంది. సో నేడు ముంబైలో మరోసారి మహాకూటమి సమావేశం జరగనుంది. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ఈ సమావేశానికి హాజరవుతారు. అమిత్ షా ఇచ్చిన సలహాలు, నిర్ణయాలపై చర్చిస్తారు. మరో 2 రోజుల్లో మహారాష్ట్రకు పరిశీలకులు కూడా వస్తారని తెలుస్తోంది. కాబట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేని నేపథ్యంలో ఫడ్నవీస్ పేరు మాత్రం ఖరారు అనిపిస్తుంది. సో నిన్న జేపీ నడ్డా కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా పలువురు కీలక నేతలు కూడా నిన్న మహారాష్ట్ర సంబంధించిన విషయాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోపక్క మంత్రి పదవులు ఎవరెవరిపైన కూడా కీలకంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా 21-12-10 ఫార్ములా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. అంటే 21 అంటే బీజేపీకి 21 మంత్రులు, ఏక్నాథ్ షిండే వర్గానికి 12, అజిత్ పవార్ వర్గానికి 10 మంత్రి పదవులు ఇచ్చేలా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో మరోపక్క ఇందులో హోంమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, మరో డిప్యూటీ సీఎం, ఇతర శాఖలు ఎవరికి ఇస్తారనే దానిపైన కూడా కాస్త ఉత్కంఠతో ఉండి నిన్న దానిపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇలాంటి ఇబ్బంది జరగకుండా సీనియర్లకు అందరికీ ఇబ్బంది కలగకుండా అన్ని వర్గాలకు సమన్వయం చేసేలా ఈ మంత్రివర్గ కూర్పు కూడా ఉంటుందని తెలుస్తుంది. మరోపక్క ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రి అవ్వాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆయన కాలేకపోయారు. అప్పటి రాజకీయ పరిణామాలు వేరే ఉండే. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఏక్నాథ్ షిండేకి మద్దతు ఇస్తారు. సో ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బీజేపీకి స్వయంగా 138 సీట్లు వచ్చాయి. కాబట్టి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎంపీ ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందనే ఒక వర్గానికి సంబంధించి అంటున్నారు. సో ఓవరాల్ గా ఈ రోజు సాయంత్రం లేదా రేపు వరకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అశోక్.